తెలుగో కొండ ఎల్లను పులకొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. అసలు తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దేశ భాషలందు తెలుగు లెస్స, అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వులాగా అద్భుతమైనది, అమృతం కంటే తీయనైనది, అందమైన మన తెలుగు భాష. ఆంగ్ల భాషల పదాలు 2 లక్షల కంటే తక్కువగా ఉంటాయి. అదే మన తెలుగు భాషలో 6.5 లక్షల పదాలు ఉన్నాయి. గిడుగు రామమూర్తి గారు మరియు భాషా సంస్కర్త ఆయన తెలుగు భాష సరళమైన భాషగా భావించి సామాన్యులు సైతం అర్థమయ్యే విధంగా భాష ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? గిడుగు రామమూర్తి పంతులు గారు ఎవరు? ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. ఇది గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి. ఆయన సాధారణ ప్రజల భాషలో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగును విస్తరించే ప్రయత్నం చేశారు. అందుకే ఆయనను వ్యవహారిక భాష తెలుగు ఉద్యమ పితామహుడు అని పిలుస్తారు. ఉద్యమంలో అనేక మంది కవులు, రచయితలు పాల్గొన్నారు. వీళ్ళందరి కృషి వలనే మనం ఈరోజు వ్యవహారిక భాషలో మాట్లాడుకుంటున్నాము. తెలుగు భాష అనేది మన అభిమానం, మన గర్వం. ఇది ఎంతో ప్రాచీనమైన మధురమైన భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని కవులు ప్రశంసించారు. మన సాహిత్యం, కవిత్వం, పురాణాలు, నాటకాలు అన్నీ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉన్నాయి. విద్య, సాహిత్యం మరియు భాషకు సంబంధించిన ప్రతి విషయాలు ప్రజలందరికీ సులభమైన రీతిలో ఉండాలని ఆయన తెలుగు భాష వ్యవహారిక ఉద్యమాన్ని ప్రారంభించారు. భాష మన సంస్కృతికి, వారసత్వానికి ప్రతీక. మన భావోద్వేగాలను, ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే శక్తివంతమైన సాధనం. ఈ భాషను కాపాడుకోవడం, అభివృద్ధి చేయడం మనందరి బాధ్యత. బలవంతంగా గ్రామం అంత గజంబును మావటి వారెక్కినట్టు